ఆ పల్సు మీకు కూడా తెలిసింది. మీ అబ్బాయి ప్రచారానికి వెళ్తుంటే కాపుల ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నాన్నని పవన్ కళ్యాణ్ తిట్టొద్దని చెప్పు, మనం ఒకటే అయినా ఆయన తిడుతుంటే మా మనసు గాయపడుతుంది, ఇబ్బంది అవుద్దేమో అని చెప్పినట్టుగా కూడా ఏనాడు లేదు. తను వెళ్తుంటే తను మాట్లాడుతుంటే చిన్న వయసులో, అంటే తను గడప తిరిగి బయటికి రాగానే చిన్న వయసులో బాగా పేషెన్స్ ఉంది, ఇంత ఓపిక, బాగా వింటున్నాడు, మంచి సమాధానం చెప్తున్నాడు, పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేదే మాట్లాడుకుంటున్నారు తప్పితే ఎవరు కూడా మీ నాన్నది లేకపోతే మీ నాన్న ఇట్లా కాదు, మీ నాన్న ఇట్లా అని ఏనాడు ఎవరు కూడా మాట్లాడాల. ఖచ్చితంగా ఈ ఊరికి పనికొస్తాడనే మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా 40,000 మంది కాపులు అక్కడ ఉన్నారు, వాళ్ళలో ఎక్కువ మంది జనసేన వైపు కూటమి వైపు ఉన్నారు. అలాగే మీరు చెప్తున్న మీ ప్రత్యర్థి టీడీపీ ఆయన మీరు లెక్కెట్టారేంటండి వచ్చి? ఉన్న లెక్కలే సార్. ఇందాక 45,000 అన్నారు, ఇప్పుడు 40 అన్నారు, కాపులు జనసేన వైపు ఉన్నారన్నారు. ఎందుకు ఒకవైపు ఒకే పార్టీ వైపు ఎందుకుంటారు అని అడుగుతున్నాను. ఒకే పార్టీ వైపు ఎందుకుంటారు? రెడ్లు పార్టీ ఉంది, కమ్మోళ్ళ పార్టీ ఉంది, కాపులకి ఒక పార్టీ కావాలి. 10 ఏళ్ల నుంచి కాపులు చూస్తున్నది, అందుకోసం రెడ్ల పార్టీ అని మీరు అంటున్నారు. అదే రెడ్ల పార్టీకి రెడ్లు వ్యతిరేకంగా పనిచేయట్లేదా? ఓటేయట్లేదా? కాపులు అనుకుంటారు ఓటేయట్లేదా? ఇదే కమ్మవారి పార్టీకి కమ్మవారు వ్యతిరేకంగా ఓటేయట్లేదా? కమ్మవారు వ్యతిరేకంగా నుంచోట్లేదా? అంటే గత ఎన్నికలు వేరు, ఈసారి ఎన్నికలు వేరు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా మారారు. ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీని కానీ స్పష్టంగా గెలిపించుకోకపోతే కాపు సామాజిక వర్గం వెనకబడిపోతుంది అన్నటువంటి ఒక ప్రచారం బాగా జరుగుతుంది. జనాల్లో కూడా ఆ సామాజిక వర్గంలో కూడా అది బాగా ఈసారి రేకెత్తించడంలో అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా కావచ్చు సక్సెస్ అయ్యారని ఒక విమర్శ కూడా ఉంది సార్. అంటే నేను ఒకటి నా విశ్లేషణ చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెరుసగం. ఆయన ఒక 80 చిల్లర, ఈయన ఒక 80 చిల్లర, ఈయన ఒక 70, ఆయన ఒక 90, 80 చిల్లర ఆయన సీట్లు తీసుకుని 175, 45, 55 ఆ రేంజ్లో తీసుకుని ఒక సంవత్సరం 2 ఏళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా వాటా తీసుకునేట్టుగా ఆ రకంగా ఆయనకు ఒప్పందం చేసుకుంటే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా కులం కూడా ఆలోచించిన అర్థం ఉంటుంది, స్పందిస్తారనే దానికి కూడా నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకని మొదటిసారి కాపులకి అంటే దాదాపుగా 20 నుంచి 25% మధ్యలో ఉన్నటువంటి కాపు జనాభాకి మొదటిసారి ముఖ్యమంత్రి అవకాశం వస్తుందిలే, మనందరం ఒకసారైనా మనకన్నా మనం చూసుకుందామని వేయటానికి అవకాశం ఉందని నేను కూడా నమ్ముతాను, ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ అది కాదు కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి అవటం కోసం కాపులందరూ కట్టకట్టుకుని ఓటేయమని, తెలుగుదేశానికి ఓటేయమని వేసేస్తున్నారని వైసీపీ మీరే మాట్లాడేస్తాను.